శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి రాబోయే విజయదశమి అంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి వీరు జీవితంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే ఏ ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళ జీవితంలో అభివృద్ధి వస్తుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఏదైనా విజయదశమి రోజు ఒక పని సంకల్పంతో ప్రారంభించినప్పుడు ఆ పని మళ్ళా మనకి వచ్చే సంవత్సరం విజయదశమి నాటికి సంపూర్ణంగా దాని ఫలితాలు మనకి రావడం జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మన వృశ్చిక రాశి వారికి ఈ విజయదశమి రోజు ఉన్నటువంటి గ్రహస్థితి, ఆ గ్రహస్థితిలో మీరు ఏది ప్రారంభిస్తే బాగుంటుందని పరిశీలిస్తే ముందుగా లాభస్థానంలో బుధుడు రవి ఇద్దరు కూడా ఒక మంచి యోగంలో ఉన్నారంటే బుధాదిత్య యోగంలో బుధుడు ఉచ్చలో రవితో కలిసి అత్యంత బలవంతుడై ఉన్నాడు. అంటే సాధారణంగా బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది, ఆ గ్రహంలో మారడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడికి ప్రత్యేకంగా న్యూట్రల్ గ్రహం అవటం వల్ల శుభులతో కలిస్తే శుభులుగా, పాపులతో కలిస్తే పాపులుగా ఉంటాడు. ఇప్పుడు లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు మనకి కంప్లీట్గా రవితో కలిసి ఉండడం వల్ల దశమ భావ ఫలితాలు, అది ప్రభుత్వానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బుధుడు మనకి వ్యాపారకారకుడు, లాభస్థానంలో ఉండడం వల్ల కంప్లీట్గా ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు, అంటే మీరు ప్రభుత్వ కాంట్రాక్టర్గా ఉంటే ఆ కాంట్రాక్ట్లో ప్రభుత్వం తరఫున మీరు పనిచేయవచ్చు. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలి అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారులుగా వెళ్ళాలంటే ఏదో సివిల్స్, ఐఏఎస్, గ్రూప్ 1 ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మరి మీరు ప్రవేశించాలనుకుంటే కంపల్సరిగా ఈ ప్రయత్నం మీకు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. పైపెచ్చు బుధుడు అష్టమాధిపతిగా లాభస్థానంలో దశమాధిపతితో కలిసి వృత్తిలో ఇంప్రూవ్మెంట్ ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు, కొత్త ఉద్యోగాన్ని ఇస్తాడు. దానికి ప్రభుత్వ సంబంధం కూడా ఉంటుంది, ఒక అధికార హోదా కూడా ఉంటుంది. అందువలన మీరు రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేయవచ్చు. మీరు ఒక నిరుద్యోగి అయినా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చు. కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 1గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దాని తర్వాత శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. అంటే దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం దానికి సంబంధించినటువంటి వృత్తిలో ప్రవేశిస్తే మనకు అనుకూలత ఇస్తూ ఉంటుంది. ఈ శుక్రుడు మీకు సప్తమ వ్యయాధిపతిగా దశమ స్థానంలో రాహుకేతు యాక్సెస్లో ఉండడం వల్ల ఎవరైతే ఎంటర్టైన్మెంటు, సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చక్కని అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక డైరెక్టర్గా, ఒక హీరోగా, లేదంటే ఒక నిర్మాతగా, ఒక టెక్నీషియన్గా అయినా మీరు సినిమా రంగంలో ప్రవేశించవచ్చు. అయితే శుక్రుడు మరి సాధారణంగా సినిమా పరిశ్రమలో ప్రవేశించినప్పుడు చంద్రుడు హీరోయిన్ కానీ హీరో కానీ చంద్రుడికే ఎక్కువ బలం ఉంటుంది. శుక్రుడు విలను, అంటే శుక్రుడు కారకత్వాలతో ఉన్నవాళ్ళు ముందుగా విలన్గా సినిమాలో ప్రవేశించి తర్వాత హీరోగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అది కామన్గా మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ శుక్రుడు కాబట్టి ఒక టెక్నీషియన్గా, లేదా ఒక సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్నా, లేదా విలన్గా అన్నా బ్రహ్మాండంగా సినిమా రంగంలో ప్రవేశిస్తే మీకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇన్వెస్ట్మెంటు, కుజుడు 12లో ఉన్నాడు రాష్ట్రాధిపతిగా. ఎప్పుడన్నా రాష్ట్రాధిపతి ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలు మనకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 12లో ఉన్నాడు అంటే మనం భూమి, స్థిరాస్తి కట్టుకోవడం వల్ల, అంటే భూమి కొనడం వల్ల కానీ, ఇల్లు కట్టుకోవడం వల్ల కానీ లాభించే అవకాశం ఉంది. మనం వ్యాపార పరంగా ఆలోచిస్తున్నాం కాబట్టి స్థిరాస్తి వ్యాపారం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కంప్లీట్గా
ఇది అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి మరి ముందుగా మరి విజయదశమి రోజు ఏదైనా ఒక వెంచర్ ప్రారంభించాలన్నా ఓ పెద్ద సైట్ ఒకటి కొనిపెట్టుకుంటే నెమ్మదిగా దాన్ని డెవలప్ చేసి సంవత్సరం కల్లా మీరు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఇది కూడా మీకు ఈ కుజుడు, అలాగే రవి బుధులు, అలాగే శుక్రుడు, అలాగే గురువు ఇవన్నీ కూడా మీకు సహకరించడం జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ధనస్థానాన్ని గురువు చూడటం వల్ల, చక్కగా దైవభక్తి వల్ల, శని చూడటం వల్ల, పరిశ్రమ వల్ల మొత్తం మీద ఆదాయం పెరుగుతుంది. కాబట్టి 2 రకాల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి వృశ్చిక రాశి వారు మరి ఇప్పుడు చెప్పినటువంటి వృత్తుల్లో ప్రవేశించడం ద్వారా ఒక విధంగా మీకు ఈ బుధుడు రవి లాభంలో ఉండడం వలన మీరు ఎంత పెద్ద వర్క్ స్టార్ట్ చేసినా దానికి కావాల్సినటువంటి రుణ సౌకర్యం అంటే బ్యాంకుల ద్వారా కానీ, ప్రైవేటు వ్యక్తుల వల్ల కానీ, రాజకీయ నాయకుల వల్ల కానీ మీకు దాని పెట్టుబడి కూడా లభిస్తుంది. దానికి తగిన లాభాన్ని కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం ఒక సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి అంటే దాన్ని పింగాణితో తయారు చేసినటువంటి జాడీ, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు పంట సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510, 5100 మీకు ఎంత వీలుంటే అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు. ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కు పెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని ఒక సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి పింగాణి
తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు. స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.